హైదరాబాద్కి పార్సిల్ చేసేస్తారు ప్రజలని కూడా చెప్తున్నా. మీ అక్క గురించి చెప్తారంట. సార్ మన ఆడదాం ఆంధ్ర గురించి మన ప్రోగ్రామ్ ఈరోజు విశాఖపట్నంలో ఆడదాం ఆంధ్ర స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ఆర్కే రోజా గారికి, అలాగనే ఇక్కడికి ఇచ్చేసిన క్రీడాకారులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను శాప్ చైర్మన్ అయిన తర్వాత, రోజమ్మ స్పోర్ట్స్ మినిస్టర్ అయిన తర్వాత క్రీడలకు సంబంధించి అనేక రకమైన మార్పులను తీసుకొని రావడం జరిగింది. అసోసియేషన్స్ని కూర్చోబెట్టి వారి యొక్క సమస్యలను తెలుసుకొని వాటి యొక్క పరిష్కారం కోసం కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా మేము ఛార్జ్ తీసుకునే రోజు నుంచి ఈ రోజు వరకు అనేక రకమైన టోర్నమెంట్స్ని నిత్యం ఆర్గనైజ్ చేస్తూనే ఉన్నాం. అది సీఎం కప్ కావచ్చు, జగనన్న క్రీడా సంబరాలు కావచ్చు, శాప్ లీగ్స్ కావచ్చు, అదే రకంగా ఈరోజు ఆడదాం ఆంధ్ర కావచ్చు, జగనన్న క్రీడా సంబరాలు కావచ్చు, ఏదో ఒక టోర్నమెంట్తో నిత్యం క్రీడాకారులకు ఒక యాక్టివిటీని అంటూ ఏర్పాటు చేస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ఇప్పటి వరకు 2 సార్లు నేషనల్ టోర్నమెంట్స్కి ఎవరైతే పిల్లలు వెళ్ళినారో, అట్లా అహ్మదాబాద్కు కావచ్చు, ఇటు గోవాకు కావచ్చు, వెళ్ళిన ప్రతి ఒక్క క్రీడాకారుడికి కూడా శాప్ తరఫున సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే క్రీడాకారులు క్రీడలే జీవితంగా బతికినారో, వాళ్ళు మాకు ఎట్లా రావు, ఉద్యోగాలు లేవు, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి బాధపడుతూ వచ్చినారో, అటువంటి వాళ్ళ